गुरु साईनाथ महाराज కృష్ణుడు అన్నాడు సాయినాథ, కృష్ణుడు అన్నాడు సాయినాథ, నిన్ను దత్తుడు అన్నాడు సాయినాథ, కృష్ణుడు అన్నాడు సాయినాథ, నిన్ను దత్తుడు, కృష్ణుడు అన్నాడు సాయినాథ, నిన్ను దత్తుడు అన్నాడు సాయినాథ, నీ రెండు సాయినాథ దేవుజే లాంటి వాడివో సాయినాథ, ఎంతెంత వాడివో సాయినాథ, హిందువు అన్నారు సాయినాథ, నిన్ను ముస్లిము అన్నారు సాయినాథ, హిందువు అన్నారు సాయినాథ, రెండు కాదురా సాయినాథ, నీవు సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జై జై సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జై
Baba, Sai 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 అన్న అందరూ చూడండి ఒకసారి. రీల్స్ అన్న వరమ్మా తీసుకోన్నా, అది కూడా తీసుకోండి మా లోకేష్ అన్న. నో ముందుకు రా, నో ముందుకు రా అన్న. ఒకసారి చూడండి ఇట్లా అన్న, అన్న ఒకసారి చూడండి. వెయిట్ వెయిట్ అన్న, ఒక నిమిషం తీసుకోండి అన్న. ఒకసారి నా మీరు మేడం చూడమ్మా సార్ అందరూ లోకేష్ అన్న ఇటు చూడమ్మా. లేదు ఓకే ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్బిఐ రామ్మోహన్ రెడ్డి గారు, లోకేష్ రెడ్డి గారు షిరిడి సాయిబాబా దర్శనార్థం వెళ్ళాలనుకునే వందలాది మందిని వారి సొంత ఖర్చులు పెట్టి షిరిడి వరకు పంపి వారికి షిరిడి సాయినాథుని దర్శనం చేయించి తిరిగి వారి ఇళ్ళకి చేర్చే సాంప్రదాయాన్ని గడిచిన 9 సంవత్సరాలుగా నిర్వహించడం, ఆ ఆనవాయితీని కొనసాగించడమే కాకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీసుకెళ్లే భక్తుల సంఖ్యని క్రమంగా పెంచుతూ అనేది సామాన్య జనానికి, సామాన్యమైనటువంటి వ్యక్తులకి సాధ్యమయ్యే పని కాదు. ఇది భగవంతుడి సంకల్పం. భగవంతుడిని వారు పరిపూర్ణంగా విశ్వసించిన కారణం, భగవంతుడి ఆశీస్సులు కూడా వారికి పరిపూర్ణంగా ఉన్న కారణంగానే ఇది సాధ్యమవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మన కుటుంబం ఒక యాత్రకు పోయి రావాలంటేనే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అలాంటిది ఈరోజు 850 మందిని చిత్తూరు నియోజకవర్గం నుంచి, నూతలపట్టు మండలం నుంచి సమీకరించి బాబా ఆశీస్సులు తీసుకుని ఆసక్తి
సంబంధించినటువంటి పిలిపించి ప్రభుత్వం చేర్చి వారందరికీ కూడా రేణుగుంటలో రైలు ఎక్కాల్సి ఉండగా చిత్తూరు నుంచి కూడా బస్సులు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ట్రైన్లో ఎక్కించి తీసుకెళ్ళే ప్రయత్నం అనేది ఒక సాహసం. నిజంగా భగవంతుడు ఆశీస్సులు ఉంటే కానీ సాధ్యం కానటువంటి ఒక ప్రక్రియ, ఒక పని. నేను పరిపూర్ణంగా బాబాని కోరుతున్నా, వారికి ఆయుష్ని, యశస్సుని, అలాగే 10 మందికి సాయం చేసే స్థాయిని, భగవంతుడికి వారి జీవితకాలం ఇలాంటి గణనీయమైనటువంటి సేవలు చేయగలిగినటువంటి సద్గుణాన్ని కొనసాగించమని బాబాను వేడుకుంటున్నాను. నిజంగా హృదయపూర్వకంగా ఎల్వి రామ్మూర్తి రెడ్డి గారిని, వారి కుమారుడు లోకేష్ రెడ్డి గారిని, అట్లాగే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కోట్ల మందికి డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. దాన్ని ఖర్చు పెట్టే విధానాన్ని ఎంచుకున్నటువంటి తీరు కూడా అభినందనీయం. వృధా ఖర్చులు పెట్టి పబ్లిసిటీ చేసుకొని ఆ ఖర్చులు ఉపయోగకరంగా లేకుండా, నిరుపయోగమైనటువంటి ఖర్చులు కాకుండా ఇది ఉపయోగకరం, జీవిత గమనాన్ని, సద్గుణాలని పెంపొందించే ఈ ప్రయాణం అనేది ఖచ్చితంగా ప్రజల్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన వైపు, ఆధ్యాత్మికమైనటువంటి భావాల వైపు తీసుకెళ్ళే ప్రయత్నం ఇది తెలియకుండానే సమాజాన్ని మార్చాలన్నటువంటి తపన వారిలో ఉందని చెప్పడానికి ఇది అర్థం పడుతుంది. కాబట్టి వారికి ఎప్పుడు మంచి జరగాలి, వారు ఉన్నత స్థితికి వెళ్ళాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు 50 ప్లాంట్లు ఇచ్చినారు. 50 ప్లాంట్లు చిత్తూరు నియోజకవర్గానికి, పుత్తూరు నియోజకవర్గం ప్లాంట్లు 50 చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని ఎక్కడైనా బస్ స్టాండ్లు కానీ వీటికంతా ముందు వచ్చి సంఘ సేవ. అప్పుడు చాలాసార్లు ఆయన అడిగినారు, ఎందుకు ఈ మార్గం అంతా చేస్తారంటే ఏదో చేయాలా, మంచి చేయాలని జనాలకు చేస్తాము అనేసి చాలా వరకు మమ్మల్ని తీసుకుని జిల్లా పరిషత్ చైర్మన్ ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి దైవ కార్యాలు 9 సంవత్సరాలు చేస్తాము. 5 సంవత్సరాలు మమ్మల్ని పిలిచిన ఏదో అనివార్య కారణం బయట పోయిన వాళ్ళు ఈరోజు ఇక్కడికి వస్తే చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి సుమారు 850 మందిని సిద్ధి సాయిబాబా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక కుటుంబం పోయి రావాలంటే ఎంతో ఇబ్బంది పడతాం సార్, ఎంతో ఇబ్బందులు పడతారు పేద ప్రజలు పోవాలంటే. అటువంటిది 850 మందిని తీసుకుని పోవడం చిన్న విషయం కాదు. ఇటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఉండబట్టి ఇంకా లాభం కూడా బాగా ఉంది, జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఎప్పుడు మనం కూడా సంఘంలో గొప్పగా చూసుకోవాలా. వాళ్ళ కుటుంబం అంటే మొదటి నుంచి కూడా ఎక్కువ గౌరవం. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు, మంచి మనుషులకు ఎల్లప్పుడూ కూడా ఆ దేవదేవుడు కూడా ఆశీస్సులు ఇవ్వాలా. వాళ్ళు ఆర్థికంగా కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేయాలని ఈ సందర్భంగా దేవదేవుడు కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ఆహ్వానించినందుకు రామ్మూర్తి గారు కుటుంబానికి మరొకసారి లోకేష్ గారి కుటుంబానికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు మన చిత్తూరులో శ్రీ ఎల్బిఐ అభయ సాయి ట్రస్ట్ ద్వారా దాదాపు 550 మందిని షిరిడి యాత్రకు తీసుకెళ్తున్న మన రామ్మూర్తి గారికి, అలాగే లోకేష్ గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సాయిబాబా యొక్క ఆశీర్వాదాలు ఉండాలని. మామూలుగా మనం కుటుంబంలోని 5-6 మంది వెళ్తేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇంతమందిని చాలా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లతో వాళ్ళకి భోజనాలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎంతో కేరింగ్గా తీసుకున్నాం. లోకేష్ గారికి భగవంతుని ఆశీర్వాదాలు. ఈసారి గత 9 సంవత్సరాల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంతో మందికి సాయిబాబా యొక్క దర్శనం కలిగించి ఎంతో ఉపయోగపడుతున్నారు. ఇలాంటివి ఇంకా ఈసారి 850 ఇంకా రాబోయే సంవత్సరంలో మరింత మందికి దర్శన భాగ్యం కల్పించి దైవం యొక్క పాత్రలై వాటితో పాటు మన చుట్టూ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కూడా ఆ బాబాని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా వెళ్ళి ఆ బాబా ఆశీర్వాదాలు తీసుకుని క్షేమంగా రావాలని థ్యాంక్ యూ. ఈరోజు చాలా శుభదినం. 22 ఆగస్టు. ఇది 9వ షిరిడి సాయిబాబా యాత్ర. అంటే గత 2017 సంవత్సరంలో మేము కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక 50 మంది వెళ్ళి షిరిడీకి వెళ్ళాలని
ప్రయత్నంలో ఉండగా కొంతమంది భక్తులు వాళ్ళకి కొంచెం భయం అనమాట. ఇంత దూరం వెళ్ళి బస్సు సౌకర్యం కానీ, హోటల్ కానీ, ట్రైన్స్ కానీ సదుపాయాలన్నీ వాళ్ళకి కొంచెము ఎలా చేసుకోవాలనే డౌట్లో ఉండగా కొంతమంది నాన్నగారిని కలవడం జరిగింది. సో ఫస్ట్ టైం ఒక 50 మంది ప్లస్ మా కుటుంబ సభ్యులు 50 మంది అంటే 100 మందితో ఆ యాత్ర స్టార్ట్ అయ్యి క్రమేణా అది పోయిన సంవత్సరము 550 మందితో అది ముంచుకొని వచ్చినాము. ఎప్పుడు పోయినా 4 రోజులు ఉంటాం, అంటే 2 రోజులు ట్రైన్కే సరిపోతుంది, మరియు 2 రాత్రులు అక్కడ హోటల్, అక్కడ సాయి సన్నిధానంలోని హోటల్ వసతులన్నీ చేసుకుంటాం. దీనికి బస్సు ఛార్జెస్ నుంచి, ట్రైన్ ఛార్జెస్ నుంచి, అక్కడ దారిలో భోజన ఖర్చుల నుంచి, అక్కడ హోటల్ రూమ్స్ అన్నీ కూడా గౌరవ మా నాన్నగారు దీనికి కర్మ క్రియ, మా ఫాదర్ గారు, అలాగే మా కజిన్స్, మా అమ్మగారు అందరూ కలిసి చేసి, ఎందుకంటే మేము ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే అంటే అన్నగారు చెప్పినట్టు వ్యాపారంలో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తారు, దాన్ని దాచుకుంటారు. కానీ మా నాన్నగారి గుణం ఏంటంటే 2004లో ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక ఎంకామ్ చదివి ఎల్ఎల్బి పూర్తి చేసుకొని రైతు కుటుంబం ద్వారా వచ్చి కష్టపడి రూపాయి సేకరించి 2004లో ఫస్ట్ టైము ఒక 30 సెంట్లు, ఫస్ట్ వార్డులో 30 సెంట్లు నేలని, ఆయన సొంత నేలని స్కూల్కి డొనేట్ చేసి స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించి అప్పట్లో ఎంపీ ఆదికేశ్వర నాయుడు గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో క్రమేణా అప్పుడు 2004 నుంచి స్కూల్ పుస్తకాలు కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు 2017 నుంచి షిరిడి యాత్ర అనేసి కొంతమందికి అది కొంచెం తృప్తి అనమాట. అంటే ఎంతమంది భక్తుల్ని దేవుడి దగ్గర తీసుకెళ్తే అంత వాళ్ళకి మనశ్శాంతి, వాళ్ళకి అంత తృప్తిగా ఉంటారు. సో ఈ క్రమంలో ఈ సంవత్సరం 750 మంది చిత్తూరు నియోజకవర్గం నుంచి కానీ, పూతలపట్టు నియోజకవర్గం ఇంక్లూడింగ్ కౌనంపల్లి మండలం నుంచి వచ్చినారు, పెనుగూరు మండలం నుంచి వచ్చినారు. సో దీంట్లో ఎవరు వీళ్ళని తీసుకెళ్లాలో వాళ్ళని తీసుకెళ్లాలనే భేదాభిప్రాయం లేదు. ఎవరు వచ్చి మనకి ఫస్ట్ ఆధార్ కార్డ్స్ ఇస్తారు, వాళ్ళకి అంతా ఆర్డర్ ప్రకారం బుక్ చేసుకుంటా ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము అధికంగా నంబర్ ఎక్కువైంది కాబట్టి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ రైల్వే జోన్కి, సౌత్ జోన్కి రికమెండ్ చేసి ఇప్పుడు వెళ్తూ ఉండేది 2 స్పెషల్ ట్రైన్ అనమాట. సో ఈ రైల్వే జోనల్ మేనేజర్ కూడా మీరు 500కి 500 టికెట్లు మట్టిగా మీకు ఇవ్వగలము 2 ట్రైన్లు కలిపి అంటే రిక్వెస్ట్ చేసి 850 టికెట్లని దాన్ని పెంచి రిక్వెస్ట్ ద్వారా ఈ స్పెషల్ ట్రైన్లో పోతాను ఎక్స్ట్రా భోజనం. కాబట్టి దీనికంతా మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు కూడా తెలుసుకోవాలి. మరియు మా కుటుంబ సభ్యులు, మా కజిన్స్ అందరూ, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, ముఖ్యంగా ట్రస్ట్ ద్వారా స్వామీజీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి ఇప్పుడు ఫుడ్ బ్యాగ్ అలా ఇచ్చేయడం కాకుండా దాంట్లో స్నాక్స్, స్వీట్, మిక్చర్ అన్నితో దాంతోపాటు వాటర్ బాటిల్ కూడా అంత క్షుణ్ణంగా మనం కేర్ తీసుకుంటాము. అలాగే ఒక డాక్టర్ కూడా ఉంటారు, 2 డాక్టర్స్, వాలంటీర్స్ ఉంటారు. ఈ 9 ఏళ్ళలో ఒక చింతాకంత ప్రాబ్లం కూడా ఏ ప్రయాణికులకి రాలేదు. ఒక్క ప్రాబ్లం కూడా ఎవరైనా ట్రైన్ మిస్ అవ్వడం కానీ, ఎవరైనా లో బీపీ, లో షుగర్ అయ్యి అక్కడ పడిపోవడం కానీ ఇలాంటి ఎక్కడా జరగలేదు. ప్రాపర్గా హోమ్ ఫుడ్ తీసుకెళ్తాం. హోటల్ అక్కడే సాయి సన్నిధిలోనే రూమ్స్ ఎన్నో ఉంటుంది, అక్కడే టెంపుల్ భోజనాలు చేసుకుంటారు, అందరూ జాగ్రత్తగా వస్తాం. సో ఇదంతా చేయడానికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ట్రస్ట్ ద్వారా